ఆశ్చర్యకరుడైన దేవా, ఆలోచనకర్తమైన తండ్రి, నీకు స్తోత్రం నాయన. అద్భుతకరుడా, నీకు స్తుతి స్తోత్రము. నీవే దేవుడవు, సజీవుడవు తండ్రి. మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, నీకు వందనములు. మా పట్ల నువ్వు చేసిన రక్షణ కార్యం నాకై నీకే వందనములు తండ్రి. దినదినము మా పట్ల నీకు నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నందుకు వందనం చెల్లిస్తున్నాము. ఇదే కాలం నా పెద్దల కడ తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. దేవా, ఈ దినమంతా మాకు తోడైండుమని నిన్ను బ్రతిమాలుతున్నాము. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అని హెబ్రీ గ్రంథకర్త రాసినట్లుగా, ప్రభా, మీరు విశ్వాసమునకు కర్త ఉన్నందుకు నీకు వందనంలో. ప్రభా, మాకు మీరు అదొక గొప్ప వాగ్దానంగా ఇచ్చి ఉన్నారు. ప్రభా, మేము ఎప్పుడైతే నీ వైపు చూస్తూ దానిని మా విశ్వాసమును కొనసాగించు దేవుడు అయిన నీ వైపు మేము చూస్తూ, ప్రభా, మా ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దానికి ముందుగా తండ్రి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టాలి. ఆ విధంగా చేయడానికి మీరు మాకు కృప అనుగ్రహించి, అలా చేస్తేనే ప్రభా మేము నీ వైపు చూడగలం తండ్రి. ప్రభా, మరి మాలో ఉన్నటువంటి ప్రతి పాపమును సులువుగా చిక్కులబెట్టే పాపములను మేము వదిలిపెట్టడానికి సహాయం చేయండి, విడిచిపెట్టడానికి సహాయం చేయండి. మా ఎదుట మాకు ఎన్నో రకరకాల సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి. అవును ప్రభా, మేము ఎన్ని రకాలుగా డిస్ట్రాక్ట్ అవుతున్నాము, ఎన్ని రకాలుగా శోధింపబడుతున్నాము, ఎన్నో విధాలుగా ప్రభా మా సమయాన్ని వ్యర్థంగా చూస్తూ వ్యర్థంగా మేము గడుపుతూ ఉన్నాం ప్రభా. అనేక మార్లు మరి మొబైల్ చూసుకుంటూ, తండ్రి టీవీలలో షోలు చూసుకుంటూ, తండ్రి సీరియల్స్ చూసుకుంటూ ఎన్ని రకాలుగా సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం ప్రభా. అనవసరమైన మాటలు మాట్లాడుతూ, కబుర్లు మాట్లాడుతూ, నాయన ఫోన్లలో మాట్లాడుతూ తండ్రి ఎన్ని రకాలుగా తండ్రి మేము చాలా సమయాన్ని వృధా చేస్తున్నాం. ఇవన్నీ సులువుగా చిక్కులు పెట్టు పాపములు. అయితే మేము ఆ పాపములన్నీ విడిచిపెట్టాలి. అవన్నీ విడిచిపెడితేనే నీ వైపు చూస్తూ మేము ముందుకు సాగాలం. లేకపోతే మాకు అలాంటి శక్తి ఉండదు ప్రభా. అపవాది మమ్మల్ని పూర్తిగా తన అధీనంలోనికి తీసుకుంటాడు తండ్రి. మేము కంప్లీట్గా మరి ఆ విధమైన బానిసత్వంలోనికి వెళ్తూ ఉన్నాము. కృప చూపించండి. మాకు విడుదల యేసునామములో కలుగును గాక. దేవా, మీరు అద్భుతములు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యకార్యములు చేయగలిగిన దేవుడు. ప్రతి విధమైన పాపం నుంచి మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభువైన యేసు, మీరు మా కొరకు పంపినటువంటి నీ ఒక్కడే కుమారుడైనటువంటి ఒక్కడై ఉన్న యేసయ్య తండ్రి, ఆయన ఎదుట మీరు ఎంతో గొప్ప ఆనందాన్ని పెట్టారు కనుక ఆ ఆనందం కోసం తన ఎదుట ఉన్న అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. ప్రభా, నీ సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండడానికి ఆ గొప్ప అవమానాన్ని సహించాడు, వహించాడు. ప్రభా, అదంతా మా కొరకే. మా ప్రభా, మాకు రక్షణను తీసుకురావడానికి, మాకు పాపక్షమాపణ కలగజేయడానికి ఈ గొప్ప సంగతి మేము ఎరిగి ఉన్నాము కనుక తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం. అద్వితీయుడా తండ్రి, మేము ఎప్పుడు కూడా నాయన నిర్లక్ష్యంగా ఉండకుండా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ఎదుట మా చుట్టూ ఒక గొప్ప సాక్షి సమూహం ఉన్నది. అవును, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం అంతట్లో కూడా విశ్వాస వీరుల జాబితా ఉన్నది. ఆ జాబితాలో ఎంత విశ్వాసులుగా ఉన్నారు మా ప్రభా. మేమైతే ఏం చేస్తున్నాం తండ్రి? మాలో ఎంత లోపాలు, ఎన్ని రకాల లోపాలు ఉన్నాయి ప్రభానైనా. మేము ఈ భయంకరమైన సులువుగా చిక్కులు పెట్టే పాపములలో పడిపోయి ప్రభా, మేము మా ఎదుట ఉన్న ఆ పందెంలో పరిగెత్తలేని స్థితిలో ఉన్నాం ప్రభా. కూలబడిపోతున్నాం నాయన. దయ ఉంచండి, మమ్మల్ని క్షమించండి దేవా. ప్రభా, మాలో ఓపికను అనుగ్రహించండి. మాలో తండ్రి ఆ నిరీక్షణను కలుగచేయండి. అవును తండ్రి, విశ్వాసం అంటేనే నిరీక్షణ కదా మా ప్రభా. మేము విశ్వాసం ఉంచితే నిరీక్షణ కలిగి ఉంటామైతే ఆ నిరీక్షణ అనేది లేకుండా మేము ఎంత భయంకరమైన జీవితం జీవిస్తున్నామో మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా, మేము ఎంత అలసట పడుతున్నామో, ఎంత విసిగిపోతున్నామో, ఎంతగా తండ్రి ప్రభా తిరస్కారంగా
ఉంటున్నాము ప్రభా, నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నాము, నీకు విరోధంగా జీవిస్తున్నాము. తండ్రి దయ ఉంచండి ప్రభా, కృప చూపించండి. మాలో ఉన్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితిని అంతటిని కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాలో ఒక్కొక్కరి పట్ల నీకున్న ఆ ప్రణాళికను బట్టి నీకు ఎలా స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఆ ప్రణాళికను బట్టి ప్రభా, నీవు మాకు ఒక గురిని నియమించి ఉన్నావు తండ్రి. ఆ గురిని మేము గ్రహించి దాని ప్రకారంగా జీవించడానికి, దాని ఎదుట ప్రభా ఆ గురిని చేరుకోవడానికి మేము ఓపికతో పరిగెత్తాలి ప్రభానైనా. ఆ విధంగా చేయడానికి మాకు విశ్వాసం కావాలి. మాకు విశ్వాసం చాలా తక్కువ ఉన్నది. అయితే ప్రభా, మీరు విశ్వాసంకు కర్త అయి ఉన్నారు. మాకు కావలసినంత విశ్వాసం ఇవ్వగలరు ప్రభా. నీ సన్నిధిలో మేము అడిగి పొందుకున్నట్లుగా మాకు అపనమ్మకం కలగకుండా కాపాడు అని ఒక వ్యక్తి ప్రభువైన యేసయ్యను ప్రార్థించినట్లుగా తను మేము కూడా నిన్ను ప్రార్థిస్తున్నాము. మాలో అపనమ్మకం కలగకుండా మమ్మల్ని కాపాడండి మా ప్రభా. మేము ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. మా ఉద్యోగాలైనా, బిజినెస్లైనా, వృత్తులైనా వేరువేరుగా ఉంటాయి. అయినప్పటికీ నీ చిత్తంలో నిన్ను మేము చేసే పని ద్వారా ప్రతిరోజు కూడా నేను ఘనపరుస్తూ జీవించడానికి సహాయం చేయండి మా ప్రభా. ఎల్లవేళలా నీతో సహవాసం కలిగి మేము ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి. మేము చేసే పని ద్వారా నిన్ను ఘనపరచడం, నీకు మహిమ తీసుకురావడం, ఇదే కదా మా గురిగా మీరు ఏర్పాటు చేసి ఉన్నారు. మా జీవిత కాలం అంతా మేము నిన్ను మహిమపరిచే విధంగా జీవించడమే ఒక పనిగా, పందెంగా ఉన్నది మా తండ్రి. అయితే అలా పరిగెత్తడానికి మాకు అడ్డుగా వస్తున్న మా భారములు, చింతలు, ఇంకా అనేకమైన సులువుగా చిక్కులు పెట్టే పాపములు, వాటినన్నిటిని కూడా మేము వదిలిపెట్టుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, పరిగెత్తేవాడు భారంగా ఉండే బట్టలు వేసుకోవడం, భారంగా ఉండే ఎలాంటి దుస్తులు కానీ అతడు ధరించడు. కానీ లైట్గా ఉండేటువంటివి, చాలా సులభంగా తనకు వీలుగా ఉండేటువంటి దుస్తులే వేసుకుంటాడు. అదేవిధంగా ప్రభా, నీవు మాకు నియమించిన పందెంలో పరిగెత్తాలంటే మా తండ్రి, మాకున్నటువంటి భారం కలిగించే ఆ చింతలను మేము తొలగించుకోవడానికి సహాయం చేయండి. మాకు భారం కలిగించేటువంటి ఆలోచనలు, మాకు భారం కలిగించేటువంటి ఆ ప్రతి విధమైన తలంపులు తండ్రి, వాటినన్నిటిని కూడా మేము తొలగించుకోగలగడానికి సహాయం చేయండి. ఎప్పుడైతే మేము మా చింత యావత్తు నీ పైన వేస్తామో అప్పుడే మేము భారం లేకుండా ఉండగలుగుతాము ప్రభైన యేసుక్రీస్తు గారు చెప్పినట్లుగా మా తండ్రి, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని చెప్పిన దేవ ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, మా యొక్క భారం అంతటిని కూడా మేము నీ పైన వేయడానికి సహాయం చేయండి. మీరు మాతో పాటుగా ఆ యొక్క భారంను మాకు బదులుగా మోయడానికి సిద్ధంగా ఉన్నారు. మా భారమునంతటిని మీరు భరించడానికి సిద్ధంగా ఉన్నారు. మేమైతే కృతజ్ఞతాస్తుతులతో, ప్రార్థనలతో, యాచనలతో నీ సన్నిధికి వచ్చి మా యొక్క ఆలోచనలు, మా యొక్క ప్రార్థనలు నీకు సమర్పించుకోవడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చాలాసార్లు మేము నీ పైన ఆధారపడకుండా అనేక విధాలుగా ఇతరులపై ఆధారపడుతూ ఉంటాము. అనేక విధాలుగా చింతిస్తూ ఉంటాము. అనేక విధాలుగా మేము నరులను ఆశ్రయిస్తూ ఉంటాం తండ్రి. అయితే ప్రభా, నిన్ను నమ్మిన తర్వాత కూడా మేము ఇంకా అనేక చింతలు కలిగి అనేక భారములను మోస్తూ ఉంటున్నాము. మీ చింత యావత్తు నా పైన వేయండి అని చెప్పినా కూడా మేము మా భారములను మోస్తూ చింతతో జీవిస్తూ ఉంటాం నాయన. అయితే తండ్రి, ఆ విధంగానే మేము సులువుగా చిక్కులు పెట్టి పాపములలో పడిపోతూ ఉన్నాము. దయ ఉంచండి, మమ్మల్ని క్షమించండి. ఎంతో సులువుగా ఇప్పుడే కొంచెం సేపు బయటికి రా అని పిలిచే ఫ్రెండ్స్ ద్వారా, ఒక గంట సేపు అలా బయటికి వద్దాం పదా అని పిలిచే కొలీగ్స్తో కొంచెం సేపు రిలాక్స్ అవుదాం, మొబైల్ చూద్దాం, లేకపోతే ఇంటర్నెట్ చూద్దాం అనుకుని గంటలు గంటలు అందులో సమయం గడిపి మా జీవితాలను నాశనం చేసుకోవడానికి దోహదపడే అనేకమైన చిక్కులు పెట్టే పాపముల నుండి మమ్మలను విడిపించమని ప్రార్థిస్తున్నాము. అంతేకాక విశ్వాసం లేని దుష్ట హృదయము మాలో ఉందేమో అని జాగ్రత్తగా చూసుకోమని హెబ్రీ గ్రంథకర్త చెప్తుంటుండగా ప్రభా, మేము దాని గురించి కూడా జాగ్రత్త వహించుకోవాలి. మా తండ్రి, మా ప్రభా, మాకు సహాయం చేయండి. ప్రభా, మీరే మాకు సహాయం చేసే దేవుడవై ఉంటున్నావు. మా తండ్రి, విడిచిపెట్టడానికి, మాకున్న ఆ భయంకరమైన పాపములన్నింటినీ విడిచిపెట్టడానికి నువ్వే మాకు సహాయం చేయము తండ్రి. వాటిని మేము విడిచినప్పుడే మేము నీ వైపు చూస్తూ పరిగెత్తగలము. మా జీవిత విధానం ద్వారా నీకు మహిమ కలుగునట్లు జీవించగలిగే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా,
నీ కుమారుడైన యేసుక్రీస్తే మాకు మాదిరి అయి ఉన్నాడు. ఆయన ఎదుట మా అందరి రక్షణ, మా అందరి జీవ కిరీటం నీవు ఉంచావు. అంతేకాదు ఆయన పునరుత్థానుడై నీ సింహాసనం యొక్క కుడి పార్శ్వంన ఉన్నాడు. మా తండ్రి, అది ఆయనకు ఒక ఆనందం, అది ఆయనకు ఒక నిరీక్షణ. దాని కొరకు ఆయన సిలువను సహించాడు, సిలువ మరణం పొందాడు మమ్మల్ని రక్షించడానికే తండ్రి. ప్రభానైనా ఏ ఒక్కరూ నశించిపోవడం నీకు ఇష్టం లేదు. మాలో ప్రతి ఒక్కరిని నిత్య జీవంలోనికి నడిపించాలని నీ ఒక్క కోరిక కొరకు నీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపావు తండ్రి. మా ప్రభా యేసయ్య తన ఎదుట ఉంచబడిన ఆ గొప్ప శ్రమల పాత్రలోనిది త్రాగి అందరూ అవమానించిన, ముఖం పైన ఉమ్మి వేసిన, ఎగతాళి చేసిన వాటినన్నిటినీ నిర్లక్ష్య పెట్టాడు ప్రభా. ఆ భయంకరమైన శిలువ మరణమును సహించాడు, వేదనను భరించాడు, శాపములను పాపములను అన్నీ వహించాడు తండ్రి. తన రక్తమును కార్చి మా కొరకు ఆ రక్తంతో ప్రభా మమ్ములందరినీ కూడా విమోచన క్రయధనంగా మా కొరకు దానిని వెచ్చించాడు ప్రభా. ఆయన చనిపోయి పాతిపెట్టబడ్డాడు. అయితే నీవు ఆయనను 3వ నాడు మృతులలో నుండి లేపావు, సజీవునిగా చేశావు. ఆయన నీ సన్నిధిలో ప్రభా ఆయన ఉన్నాడు, కుడిపార్శ్వమున ఉన్నాడు. మేము ఆయనను మాదిరిగా ఉంచుకొని మా ఎదుట నీవు పొందబోవు జీవ కిరీటమును, మేము పొందబోవు జీవ కిరీటమును దృష్టిలో ఉంచుకొని నీవు మాకిచ్చిన ఈ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, ఆయన పొందిన తిరస్కారమును ఆయన ఎలా ఓర్చుకున్నాడో మేము తలంచుకొని ప్రభా మేము దాని గురించి అలసట చెందక, విసుగు చెందగా మా ముందు ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తడానికి ఒక గొప్ప స్పిరిట్ పొందుకోవాలి ప్రభా, స్ఫూర్తిని పొందుకోవాలి. మా ఉద్యోగ జీవితంలో కానీ, బిజినెస్లో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సమాజంలో కానీ ఎక్కడున్నప్పటికీ మేము నీ యందు నిరీక్షణ కలిగి ఉంటే సరైన జీవితం జీవించగలం తండ్రి. ఉద్యోగంలో కానీ, బిజినెస్లో కానీ, మా వృత్తులు ఏవైనా సరే తండ్రి, వాటిలో మేము మాకు ఏ సమయంలో మేము ఏ పని చేయవలనో అదంతా కూడా సరిగ్గా చేయడానికి సహాయం చేయండి. అధికారులకు విధేయులుగా ఉంటూ వారి కొరకు ప్రార్థిస్తూ నీకు మహిమకరంగా ఉత్తమమైన పనితనమును వారికి చూపించడానికి, శ్రద్ధగా, ఓపికగా, చక్కగా పనిచేయడానికి, నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. మా పనిలో మేము నిజాయితీగా ఉండడానికి సహాయం చేయండి, ఎందుకంటే అది నీ చిత్తము ప్రభా. మేము పనిని తప్పులు లేకుండా చేయడానికి మీరు కృప చూపించండి. మేము చేయనది ఏదైనా నీ కొరకు చేస్తున్నామనుకొని చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మా పనిని మేము చక్కగా చేసినప్పుడు మాకు తప్పకుండా నీవు విజయం ఇస్తావు, నీకు మహిమ కలుగుతుంది. అదే మా ప్రణాళిక అని మేము గుర్తించి చక్కగా వ్యవహరించుటకు మీరు మాకు సహాయం చేయండి ప్రభా. నీవు మా ముందు మా కొరకు నీవు ఏర్పాటు చేసిన జీవ కిరీటమును పొందుకొనుటకు మేము అర్హుల మగులాగున మాకు సహాయం చేయండి. మా జీవితంలో మాకు తారసపడి వారి కొరకు ప్రార్థన చేయడం, వారికి వీలైతే నీ స్వార్థను చెప్పడం అనే పరిచర్య కూడా మేము చేయడానికి మాకు కృప దయచేయండి తండ్రి. మాకు మంచి నడవడికను దయచేయండి, ప్రవర్తనను దయచేయండి ప్రభా. మా జీవితం ఎల్లప్పుడూ కూడా ఒక మంచి జీవితంగా ఉండినట్లుగా సహాయం చేయమని, క్రైస్తవ జీవితము జీవిస్తున్నప్పుడు మేము నిజమైన క్రైస్తవులుగా ఉండడానికి, క్రీస్తును పోలి నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. తండ్రి, మాకు ఎన్నో విధాలుగా అడ్డుకునేటువంటి అపవాదిని మేము ఎదిరించడానికి మాకు కృప దయచేయండి. ఎందుకంటే మాలో అవిశ్వాసం ఉంటే సాతానుడు భయంకరంగా మమ్మల్ని అడ్డుకుంటాడు. కనుక మేము ఎంతో జాగ్రత్తగా ఉండడానికి, అపవాదిని ఎదిరించడానికి మాకు సహాయం చేయండి మా ప్రభా. తండ్రి, నీకు దూరంగా జరిగిపోవాలని వాడు చేసే ప్రయత్నాలన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. దేవా, అచంచలమైన విశ్వాసం కలిగి మేము జీవించినట్లుగా స్థిరమైన విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయండి ప్రభా. నీవే మా విశ్వాసం కర్తవు, నీవే దానిని కొనసాగించేవాడవు కనుక నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. పరిగెత్తడానికి కావాల్సిన ఓపికను కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మేము మా పందెంలో తప్పగా గెలిచినట్లుగా మీరు సహాయం చేయండి ప్రభా నాయన. అంతేకాదు తండ్రి, ఆ సాక్షి సమూహంలో మేము కూడా సాక్షులుగా ఉండగలుగుటకు సహాయం చేయండి దేవా. మా జీవితం ఆ విధంగా సాక్షి జీవితం కలిగి ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము. నీవు మాతో ఉన్నందుకు నీకు వేలాది స్తోత్రములు. ఈ దినమంతా మాకు తోడై ఉండండి. మా ప్రయాణములలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. విద్యార్థులకు మంచి జ్ఞానం ఇచ్చి
జ్ఞానంతో చదువుకోవడానికి, ఉన్నత స్థాయికి రావడానికి సహాయం చేయండి. ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ విజయం అనుగ్రహించండి తండ్రి. నూతనంగా కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారికి తప్పకుండా సహాయం చేసి వారిని జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఎవరెవరికైతే ఏ ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య నుంచి ఏ శ్రమలో విడుదల కలుగును గాక. అప్పుల సమస్య నుంచి విడుదల, ఆర్థిక సమస్యల నుంచి విడుదల, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్య నుంచి విడుదల, అవమానాలు ఎంతమంది అయితే ఎదుర్కొంటున్నారో వాటన్నిటి నుంచి ఏ శ్రమలో విడుదల దయచేయండి తండ్రి. మా ప్రభానైనా కఠినమైన హృదయాలు ఉన్నటువంటి ప్రతి అధికారిని మార్చమని ప్రార్థిస్తున్నాము. కృప చూపించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, నీవు దయగలిగిన దేవుడవు తండ్రి. మా ప్రభా మరి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే ఈ దినము మరి సర్జరీలు చేయించుకుంటున్నారో, సిద్ధపడి ఉన్నారో వారందరినీ తండ్రి దీవించండి. వారికి చక్కటి నాయన శక్తితో బలంతో నింపి వారు దాని నుంచి క్షేమంగా బయటికి రావడానికి సహాయం చేయండి ప్రభా. కిడ్నీ వ్యాధుల నుంచి, మరి భయంకరమైన క్యాన్సర్ వ్యాధుల నుంచి ప్రతి ఒక్కరికి ఏ శ్రమలో విడుదల, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ సమస్తం తొలగించండి ప్రభా. ఇంకా అనేకమైన రుగ్మతలు, అనేకమైన బలహీనతలు, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, సయాటికా పెయిన్, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తండ్రి, ప్రతి విధమైన పెయిన్స్ అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయండి. మైగ్రేన్ తలనొప్పి నుంచి ఏ శ్రమను విడుదల కలుగును గాక ప్రభానైనా. అనేక రకాల తలనొప్పి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. సాతాని యొక్క భయంకరమైన దాడుల నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభా. మేము అపవాదిని ఎదిరించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి, నీ వైపుకు తిప్పండి మా తండ్రి. భయంకరమైన హార్టెడ్నెస్ ఉన్నారు తండ్రి, కఠినమైన హృదయం కలిగిన వారిని దయచేసి మార్చండి ప్రభానైనా. మరి వ్యసనాలకు గురైన వారికి ఏ శ్రమలో విడుదల కలుగును గాక తండ్రి ప్రభా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా. ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మా దేశం దీవించండి, మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా ప్రభా. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. నీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటూ ఎవరెవరికి ఈ ప్రార్థనలు నీకు వెలిసిన ప్రతి ఒక్కరికి, ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ప్రతి సమస్య నుంచి కూడా ఏ శ్రమలో విడుదల కలుగును గాక దేవా ప్రభా. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వేలాది స్తోత్రములు. వారిపైన నీ సన్నిధి కాంతిని ఉదయింపజేయండి, నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. వారికి కావాల్సిన దీవెనలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.